మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. మనం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ బిఏ వెంకటస్వామి. నా వయసు 87 సంవత్సరాలు. మా కుటుంబం ఆయుర్వేద కుటుంబం. వంశపారంపర్య మాకు ఈ ఆయుర్వేద వైద్యం వస్తుంది. తర్వాత 50 సంవత్సరాలుగా మేము చక్రపల్లిలో క్లినిక్ నడుపుతున్నాం. ఆయుర్వేద వైద్యం మా దగ్గర పేషెంట్లు చాలామంది వస్తున్నారు. చాలామందికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏ రోగమైనా, ఏ కష్టం వచ్చినా, ఏ ఆరోగ్యం గురించి మా దగ్గర సలహాలు తీసుకుంటారు. తర్వాత వారికి తగిన చికిత్సలు మేము చేస్తున్నాం. అందరూ సుఖంగా ఉంటున్నారు. కనుక మీకు మనవి చేసేది ఏమంటే ఆయుర్వేదాన్ని నమ్మాలి. ఎందుకంటే మనకు 400 సంవత్సరాల నుంచి తొక్కేశారు ఆయుర్వేదం. మనకు అనాది నుంచి ఆయుర్వేదం, మన పుట్టుక నుంచి కూడా మనకు ఆయుర్వేదం ఉంది. ఇక్కడ అలోపతి లేదు. అలోపతి మధ్యలో వచ్చింది. మధ్యలో వచ్చి ఈ ఆయుర్వేదాన్ని దొక్కేశారు. కాబట్టి ఈ అలోపతి మనం హాస్పిటల్ పోతే ఏం చేస్తారు? చెకప్ అంటారు, టెస్టింగ్ అంటారు, స్కానింగ్ అంటారు. ఇవన్నీ చేసి రేపు రమ్మంటారు. రేపు వస్తే రిపోర్ట్ చూసి మాత్రలు రాస్తాడు. మనం రేపు వచ్చినప్పుడు 10 రకాల మాత్రలు రాస్తాడు. ఏమని చేస్తాం? ఇటువంటి మాత్రలన్నీ మొత్తం కెమికల్. ఈ కెమికల్ తిని మనిషి ఆరోగ్యం ఏమవుతుంది? బాడీ అంతా మారిపోతుంది, మనస్తత్వం మారిపోతుంది. మొత్తం బాడీ అంతా కెమికల్ అయిపోయింది కదా. కాబట్టి అది ఆలోచన చేయరు ఎవరు. కాబట్టి ఆయుర్వేదంలో అలాంటి పొరపాట్లు జరగవు. ఎందుకంటే ఆయుర్వేదం ఆరోగ్యాన్ని కాపాడడానికే ఉన్నది కానీ ఆరోగ్యాన్ని చెడగొట్టడానికి కాదు. కాబట్టి మీరు ఈ ఆయుర్వేదాన్ని నమ్మాలి. ఆయుర్వేద వైద్యం చికిత్సలు చేయించుకోవడం చాలా ఉత్తమమైన పని. కాబట్టి ఇప్పుడు కంటి చూపు, జనరల్గా మామూలుగా కంటి చూపు పూర్వకాలంలో 80-90 ఏళ్ళు వచ్చినా కూడా మంచిగా చూసేవాళ్ళు, చదివేవాళ్ళు, నడిచేవాళ్ళు అవన్నీ ఉండేటివి. కానీ ఇప్పుడు జనరల్గా 40, 50, 60 సంవత్సరాలు వచ్చేసరికి కంటి చూపులు మందగిస్తున్నాయి. తర్వాత ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి కళ్ళజోడు పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ కంటి చూపు ఇట్లా తగ్గడానికి కారణం ఏంటి? మనకు అక్కడ సరే ప్రోటీన్స్ అంటే ఈ కంటి చూపుకి తగ్గ నరాలు ఉన్నాయి. ఆ నరాలకు కావాల్సిన బలం కావాలి. ఆ బలం అంటే దానికి కావాల్సిన ఆహారం, అటు దానికి సరిపోయే ఆహారం అవన్నీ తీసుకోవాలి. అట్లా తీసుకుంటూ ఉంటే మనకు కంటి చూపు భారీగా ఉంటుంది. కానీ అటువంటివి మనం చేయడం లేదు. ఇప్పుడు కంటి చూపుకు మూలిక వైద్యం చెప్తాను. తెల్లగలిగేరు తీగ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. అది ఆకు కూర వండుకొని తినచ్చు. లేదా కేట్రాగ్ వచ్చింది అనుకోండి, కంటి పొర వస్తే హాస్పిటల్ పరిగెత్తే వాడు కనీసం 20,000, 30,000, 50,000 చేసి కంటి ఆపరేషన్ అంటాడు. అది పొర తీస్తానంటాడు. అవన్నీ అవసరం లేదు. మన ఇంట్లోనే ఈ యొక్క గలిగేరి వేరు తెచ్చి దాన్ని గంధం తీసి నీళ్ళలో రాయి బాగా గంధం తీసి ఆ గంధం కలికి పెడితే ఆ కంటి పొర కట్ అయిపోతుంది. ఏం లేదు, ఖర్చు లేదు, ఏం లేదు, బాధ లేదు, డబ్బులు ఖర్చు లేదు. కాబట్టి ఇవన్నీ చేసుకోవాలి. మీరు తెలుసుకోవాలి. అన్నీ ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు. 10 మందికి చెప్పచ్చు, చెయ్యొచ్చు. కాబట్టి ఇటువంటివన్నీ ఎన్నో మనకు సులభంగా తయారు కావడానికి అనాది నుంచి కూడా మనకు ఆయుర్వేదం వచ్చింది. ఆయుర్వేదం చెప్పారు మహాపురుషులు, గొప్పవాళ్ళు, దేవతలు లాంటి వాళ్ళు, మహర్షులు వీళ్ళంతా చెప్పారు. ఎందుకంటే ఈ రాను ఈ సొసైటీ ఇట్లా నాశనం అయిపోతుంది. కాబట్టి మీరంతా ఇది జాగ్రత్త ఉండాలని ముందే చెప్పారు. చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు ఇలాంటివన్నీ అలవాటు చేసుకోవాలి. మాట్లాడితే తుమ్మినా తగ్గినా హాస్పిటల్ పరిగెత్తారు. హాస్పిటల్ పోతే వాడు ఏం చేస్తాడు? ముందు ఫీజు కట్టమంటాడు. వాడు ముఖం చూడడానికి ఫీజు కావాలి. 200 నుంచి 2,000 దాకా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇది తప్పు కదా. ఫీజు ఎందుకు ఇవ్వాలి? అది హాస్పిటల్ పోయినప్పుడు తర్వాత ఎట్లా మందుల మీద దాని మీద వేలు వసూలు చేస్తారు. మరి అది కాకుండా ఇది ఫైన్ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళేందుకు ఫైన్ వేస్తున్నారు. 2,000, 3,000 ఫీజులు. చాలా దుర్మార్గం పని ఇది. కాబట్టి మేము మా క్లినిక్ దగ్గరికి వస్తే మేము ఫీజులు ఏమి తీసుకోము. ఎందుకంటే అది తప్పు, అది అధర్మం. కాబట్టి మేము తీసుకోం. మందులు ఏదైనా వాళ్ళకి ఇస్తే ఆ మందులు ఖరీదు మాత్రమే తీసుకుంటాం. కాబట్టి వీళ్ళు
దుర్మార్గం. బోర్డు పెట్టగానే వాడు ఫీజు పెడతాడు. 200 వందలే 500 700 2000 3000 ఫీజులు. ఏంది ఇది? తప్పు కదా, అధర్మం కదా. అది వాడు ముఖం చూడడానికి ఫీజు కట్టాలన్నా వాడు ఫైన్ వేస్తున్నాడు మనకు. దానికే మనం నమ్మి అక్కడ పోతున్నా. కాబట్టి అది అలోపతి వాళ్ళు చేసే ఈ పనులన్నీ కూడా ఆరోగ్యానికి సమంజసం కాదు. చేస్తున్నారు కానీ ఇంకా వేరే గతి లేక ప్రజలకి అంతా అలవాటు అయిపోయి బాగా అలోపతి అలవాటు అయిపోయి దాని మీదనే పోతున్నారు. కనుక మీరు ఇట్లా ఆయుర్వేదాన్ని నమ్మితే ఆయుర్వేదంలో ఇట్లా మూలికా వైద్యాలు అవి ఇవి చిన్న చిట్కాలు ఇవి ఉన్నాయి. ఇవి చేసుకుంటే కంటి పొర కడిగేసుకోవడానికి పనికి వస్తుంది. తర్వాత కంట్లో పువ్వు పూస్తా కొంతమందికి ఆ పువ్వు కరిగిపోతుంది లోపల. తర్వాత కన్ను ఎర్రబారిన కళ్ళు నీరు గారిన ఈ ఎర్రబట్టలు అంటారు, ఇటువంటి ఏది వచ్చినా తెల్లగలిగారు వాడచ్చు. ఇప్పుడు దాన్ని పునర్నవ అని తెల్లగలిగారిని పునర్నవ అని ఈ సిరపు ఆయుర్వేద హాస్పిటల్లో పెట్టారు. మీకు ఆయుర్వేద హాస్పిటల్లో పునర్నవ సిరపు దొరుకుతుంది. ఆ బాటలు తెచ్చి వాడుకోవచ్చు. మీరు ఆ బాటలు తెచ్చి వాడుకుంటే కంటి చూపు మెరుగవుతుంది. ఆ కంటి చూపుకు ఆ రెటినాని బలం చేయడానికి ఈ పనికొస్తాయి. ఆ రెటినా బలం అయితే కంటి చూపు బాగా ఉంటుంది, అద్దాలు పెట్టే అవసరం ఉండదు. కాబట్టి ఇటువంటివన్నీ మీరు విద్యావంతులు బాగా లోకజ్ఞానం ఉన్న వాళ్ళు అన్నీ ఉన్నాయి మీకు. కావాలి ఒక బుద్ధి మాత్రం లేదు. దానివల్ల పొరపాటు చేస్తున్నారు. మన ఆరోగ్యం మనమే చెడగొట్టుకుంటున్నాం. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ఆయుర్వేదాన్ని నమ్మి ఆయుర్వేద యొక్క చిట్కాలు ఇవన్నీ మీరు అలవాటు చేసుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది, కంటి చూపు బాగుంటుంది. నమస్కారం.